श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథకాలలో 206వ రోజు ప్రవచనం, 207వ రోజు ప్రవచనం. ఇది కొంచెం నోట్ చేసుకోండి. 207 ప్రవచనం. తర్వాత రేపటి నుంచి ఒక 6 రోజుల పాటు, అంటే 6, 7, 8, 9, 10, 11 కూడా ఉండదు. శుక్రవారం మళ్ళీ శనివారం నుంచి పునఃప్రారంభం అయిపోతుంది. అలాగే రేపు చక్కగా మహన్యాసపూర్వకంగా ఎందుకు పునఃప్రారంభిస్తున్నాం అంటే, ఒకప్పుడు ప్రతిసారి ఫస్ట్ సండే ఎవరైనా పిలిస్తే పంచామృతములు మిగతా అన్నిటితో కలిపి మనం చేసేవాళ్ళం. ఎవరి మీద అయినా మన కోపం వస్తే వాళ్ళ ఇంట్లో శివార్చన జరగకుండా ఉండుగా కానీ శపిస్తారు. విచిత్రం ఎందుకో తెలియదు కానీ ఇది కొంచెం దూరమైంది. ఇది ఎవరు పెట్టుకోకపోతే ఫస్ట్ సండే మా ఇంట్లోనే జరిగిపోతుంది. ఇన్ ఎనీ కేస్ ఫస్ట్ సండే నేను ఏమన్నా యాత్రలో ఉంటే వెంటనే సెకండ్ సండే జరిగింది. కానీ జరగడం మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మహాదేవ్ మహాదేవ్. ఇప్పుడు మనం కాళహస్తీశ్వర మహత్యంలో శివుడు స్వయంగా వచ్చాడు. ఏమిటది? నత్కీరుడట. నత్కీరుడా నా కవితలో తప్పులు పట్టాడు, ఇది పద వెళ్దాం అని వీళ్ళు అక్కడ వరకు వెళ్ళారు, అక్కడ వరకు వెళ్ళారు. ఎక్కడ వరకు వెళ్ళారు? మన దగ్గర వరకు వెళ్ళారు. రాజ్యసభలోకి వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఎవరు? బ్రాహ్మడు, మహా, ఇద్దరు కలిసి వెళ్ళారు. మన భూసురుడు అనుకుంటే ద్విజరాజమౌళి ద్విజుడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ద్విజరాజమౌళి అంటే బ్రాహ్మణులకి దేవుడు చంద్రుడు. వాళ్ళ మౌళి ద్విజుడు, ద్విజరాజమౌళి ఇద్దరు కలిసి వెళ్తే శార్దూల పద్యం. ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురణ మాధురీ చారు ప్రౌఢిమ చెప్పి ఏమయ్యా, ఈ రాజు మీద నేను ఒక కవిత, అందులో కవిత సాహిత్యం కూడా ఉండాలి. మంచి సాహిత్యం కూడా ఉండాలి. సాహిత్యం ఉంటే మాటకి విలువ వస్తుంది. సాహిత్యం అంటే అందులో ఉన్నటువంటి మాటల కథ. కాబట్టి ఇక్కడ కవిత సాహిత్యముతో పాటు కవితా సాహిత్య స్ఫురణతో మాధురి, అక్కడ మాధురత్వం పోలేదు. చారు ప్రౌఢిమ, చారు అంటే అందమైన, ప్రౌఢిమ అంటే ప్రౌఢ కావ్యం అంటే కొంచెం లోతుగా దాన్ని. ఇప్పుడు ఈ కవిత్వాల్లో 3 ఉంటాయి: ద్రాక్షాపాకము, తర్వాత కదళీపాకము, నారికేళ పాకం అని 3 పాకాలు. ద్రాక్షాపాకం అంటే ఇప్పుడు ద్రాక్ష ఉంది అనుకోండి, చూడండి, ఇలా తీసుకుని ఇలా వేసుకోవటం. అరటి అంటే ఏం చేయాలి?
తోలు తీసి అప్పుడు నువ్వు తినాలి. నారికేళం అంటే నువ్వు ముందర పీచు తీయాలి, ఆ పీచు తినడానికి చాలా కష్టపడాలి. ఆ తర్వాత దాన్ని నువ్వు కొట్టాలి, ఆ తర్వాత నీకు నీళ్లు వస్తాయి. ఆ కొబ్బరి కావాలంటే నువ్వు కోరాలి, అప్పుడు కానీ దాని మాధుర్యం నువ్వు అనుభవించాలి. అలాగే కవిత్వంలో కొన్ని చోట్ల చక్కగా అలా చదువుకుంటుంటేనే అర్థమైపోతుంది. దాన్ని ద్రాక్షాపాకం అంటారు. కొంచెం ఏదో 1-2 మాటలు తప్ప మిగతావన్నీ అర్థమవుతుంటాయి. దాన్ని కదళీపాకం. ఇంకొన్ని అది నారికేళ పాకం. మాది అర్థం కాదు. అది తెలియాలంటే నువ్వు అనేకమైనటువంటి విషయాలు నీకు తెలియాలి. ఒక్క మాటలకు అర్థాలు తెలిస్తే సరిపోదు. నీకు మాటలకు అర్థాలు తెలిస్తే సరిపోదు. కొన్ని వాటితో నీకు పరిచయం కూడా ఉండాలి. ఆ తర్వాత ఈ పదం ఇక్కడికి ఎందుకు ప్రయోగించాడో తెలుసుకో. ఇవన్నీ తెలుసుకుంటే కానీ శ్రీనాథుడిది నారికేళ పాకం. అలాగే ఇప్పుడు పోతన గారు చూసుకున్నారు ద్రాక్ష పాకం. చాలా సందర్భం ఒక్కొక్కసారి అది నారికేళం. అంటే ఒకే దాంట్లో కంటిన్యూ అవుతుందని మనం చెప్పలేము. ప్రతి పద్యం అలా ఉండకపోవచ్చు. ఎక్కువగా పర్సంటేజ్ ఎక్కువ ఏది ఉందో చూసుకోవాలి. కాబట్టి చారు ప్రౌఢిమ అందంగా ఉంటుంది. ప్రౌఢి అంటే దాన్ని విప్పిన కొద్దీ నీకు అందం తెలుస్తుంది. విప్పిన కొద్దీ నీకు అందం తెలుస్తుంది. ఇప్పుడు ఆ పద్యం మనం విన్నాం కదా, ఈ చారు కేశముల్లో అది ఎక్కడి నుంచి వచ్చింది అని రాసి చెప్పింపన్. అలా నేను చెప్పించాను. ఏం చేస్తారు విని మాత్సర్యంబు వాటించి మాత్సర్యంబు పాడు. మాత్సర్యంతో అంటే మనకంటే ఎక్కువగా ఎవరికైనా ఉందనుకో వాళ్ళు మాత్సర్యం. అంటే మనకి లేనిది వాళ్ళకు ఉందే అన్న ఈర్ష్య, మనకి లేనిది వాడికి ఉందే అన్న ఈర్ష్య, అది మాత్సర్యం. మాత్సర్యంబు పాటించి నత్కీరుడు ఊరక తప్పు పట్టెనట. నత్కీరుడు ఊరక తప్పు పట్టంటే ఇక్కడ ఈ సభలో ఎవరయ్యా నత్కీరుడు? ఊరక అంటే పని పాట లేక తప్పు పట్టేట్టుగా ఇది మాత్సర్యంతో. అంటే ఇప్పుడు మన ఎవడో కవిత్వం మనకంటే కొంచెం బాగా చెప్పాడు అనుకోండి, కూడా చెప్పగలం. కానీ మన అందుకే చూడండి, ఈ రోజుకి కూడా ఈ కవుల్లో ఇంకోటి మెచ్చుకునే దౌర్భాగ్యపు లక్షణం ఉండదండి. వాళ్ళ దాంట్లో ఎప్పటికీ రంధ్రాన్వేషణ. మీరు ప్రవచనకర్తల్లో కూడా తీసుకోండి, వీళ్ళ ప్రవచనంలో వీడు వాడిని వాడు వీడిని విమర్శించుకోవడానికి సుఖం సరిపోతుంది. అసలు విషయాన్ని వీడు పక్కన పెట్టేశారు. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఈ విమర్శలు ప్రతి విమర్శల్లోనే కాలం గడిపేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి గ్రూపులు, దీనికో గ్రూపు ఆయనకో గ్రూపు. ఆ తర్వాత ఈ అసలు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఈ గ్రూపులు వాళ్ళు గొడవ వస్తుంది. కాబట్టి మాత్సర్యంబు పాటించి ఊరక నత్కీరుండు తప్పు పట్టానంటే ఇందులో తప్పేదో ఉందనంటే ఏమిటే తప్పు? ఏది లక్షణంబో ఏది లక్షణంబో అలంకారంబో పదబంధము రసము చక్కం చెప్పుడా అది ఎవడయ్యా? ఇందులో తప్పేది లక్షణం తప్పిందా? రెండోది లక్షణమా? రెండోది ఏంటమ్మా? అలంకారం అంటే అలంకారం తప్పిందా? రెండు పదబంధం తప్పిందా? రసం అంటే ఏంటంటే రసజ్ఞత. ఒక మంచి చెప్తున్నాను, దానికి అభావం తీసి పారేసేట్లా దాన్ని రసభంగం అంటారు. రసభంగం చేసేట్లాగా రసము పోని
చక్కం చెప్పుడా రసం చెక్కం చెప్పుడు ఆ తప్పిన ఆ తప్పిన ఇది ఇందులో లక్షణం తప్పిన, పదబంధం తప్పిన, రసం తప్పిన, అలంకారం తప్పిన, ఇంకిందులో ఎక్కడైనా తప్పితే చెప్పండి, ఎక్కడ తప్పిందో చెప్పండి, కౌలాలో చెప్పండి. అసలు వాళ్ళ దృష్టి ఉందండి. సరే ఈ నత్కీరుడు ఈయన శాపం ఇది పక్కన పెట్టేస్తే ఆ రాజు ఎంత పుణ్యం చేసుకున్నాడు. మహాదేవుడు స్వయంగా నడిచొచ్చి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశాడు. ఆ మహాదేవుడి స్వరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారే, వాళ్ళు ఎంత అదృష్టం. ఇక్కడ కవిత అనేది రమణీయార్థ ప్రతిపాదక శబ్దం. అది కవిత అంటే రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కాదు. అంటే కవిత్వం అంటే ఊరికే ఏదో 4 మాటలు చెప్పడం కాదు, అందులో రమణీయత్వం ఉండాలి, చాలా బాగుండాలి. ఆర్ట్ చేస్తుంటే అందులో చేసే శక్తి ఉండాలి, అంటే ఆనందింపచేసే శక్తి ఉండాలి. అప్పుడు అది రమణీయత్వం అనుకుంటుంది. తర్వాత ఇది కావ్య శరీర నిర్వచనం. ఇది కావ్య శరీరానికి నిర్వచనం. ఒక శరీరం ఉందనుకోండి, శరీరం అంటే ఇటు ఉంటాయి చెప్పండి, 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు ఉంటే సరిపోతే ఆ శరీరపు యొక్క ఎత్తు వడల్పులకి ఆ కళ్ళు ఎంత ఉండాలి, కరెక్ట్ గా సరిపోతాయి. కొంతమందికి చూడండి, కానీ ఇంగ్లీష్ లో సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అంటారు. మీరు ఒక బొమ్మ గీస్తున్నారు, ఆ బొమ్మకి ఓ తలకాయ ఇంత పెట్టారు అనుకోండి, ఆ తలకాయకి ఎంత చేతులు పెట్టాలి. సపోజ్ ఇంత తలకాయ పెట్టి చెయ్యి ఇంత పెట్టండి, అది ఎలా ఉంటుందంటే కబంధుడి చేతుల్లాగా ఉంటాయి. ఎప్పుడైనా చేతులు ఎలా ఉన్నాయండి. ఇది మనకి మనుషుల్లో కూడా మనం చూస్తాం. కొంతమందిని చూస్తే అందుకే వాళ్ళు ఊరికే అలంకారప్రాయంగా వాళ్ళు అలంకారాలు వేసుకుంటారు, కానీ కొంతమందికి నగలు అలంకారం అవుతాయి. అసలు అటువంటి వాళ్ళు పెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు వడ్డానం ఉందనుకోండి, చక్కగా ఏదో సన్నం నడుమును పెట్టుకున్న వాళ్ళు ఆ వడ్డానం పెట్టుకుంటే ఎటు ఉంటే ఆ గజ్జలు మూగుతుంటే బాగుంటుంది. అదే తప్పితే ఓ బాణ పొట్ట వేసుకుని దానికి డబ్బు ఉంది కదా అని ఇలా పెట్టి నడుస్తున్నాను అనుకోండి, ఆ పొట్ట ఇట్టా ఊగుతుంది అనుకోండి, మనకు అదేదో అంటే బాగుండదు. కానీ ఎద్దు మెడకి తాళ్ళు కట్టి అది ఊగుతుంటే ఎలా ఉంటుందో ఈ వడ్డానం ఊగినా అలాగే. ఎందుకు పెట్టుకుందిరా నాయన. అలాగే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి అలంకారాలు, వాళ్ళకి అలంకారాలు కావు, నగలే ఈ శరీరం. అవి పెట్టుకోదగినటువంటి ఇది ఉండాలి ఎవరికైనా, స్త్రీ పురుషులు ఎవరికైనా. డబ్బులు ఉన్నాయి కానీ పెట్టుకుంటే నువ్వు ఐశ్వర్యాన్ని ప్రకటించినట్టే అవుతుంది అంటే దీనిలో. కాబట్టి రమణీయత్వం. తర్వాత కావ్యాత్మ ధ్వని వ్యంగ్యార్థము ప్రధానమైన అది కావ్యాత్మ ధ్వని, కావ్యాత్మ ధ్వని వ్యంగ్యార్థం ప్రతిపాదన. అంటే నువ్వు ఏదో చెప్పదలుచుకున్నప్పుడు అది నువ్వు చెప్పాలనుకుంటే అంటే ఏదో చెప్పి నువ్వు దాన్ని అలా డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్తాను. ప్రతిపాదకం అయితే ధ్వని, దాన్ని ధ్వని అంటారు. ఇప్పుడు అందుకే కొంతమందికి చూడండి, వీడితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ వాడి ఉద్దేశం వేరు. ఇంకోళ్ళ ఎక్కడ ఏదో చెప్పాలి, లేదా ఎవరి గురించో చెప్తూ మన గురించి చెప్పాలనుకుంటారు. నేను ఒక చోట వెళ్ళానండి, అక్కడ ఏం జరిగిందంటే అని ఒక లేని పాత్రైనా క్రియేట్ చేస్తారు, లేదా ఇంకో పాత్రని ఇదే ఇటువంటి సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ పాత్ర పేరు చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఇవాళ కూడా ఉంటుంది, దాన్ని ధ్వని అంటారు. ధ్వని ప్రధాన కావ్యము సమము, అది ధ్వని ప్రధాన కావ్యము సమము. ధ్వని అప్రధానమైన మధ్య కావ్యము అవ్యంగ్య మధమ కావ్యము. అది ధ్వని ప్రధానమైన, ధ్వని అప్రధానమైన, మొదటిది ప్రధానమైన కావ్యము తమము. అది ధ్వని ప్రధానంగా ఉన్నట్టు అటువంటి కావ్యము తమము. తమము అంటే ఇప్పుడు చూడండి, మనకి డిగ్రీలో సింపుల్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఉంది. సూపర్లేటివ్ అనమాట.
ఇప్పుడు సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అంటే ఇక దానికంటే మించిన సూక్ష్మం లేదు. కాబట్టి ధ్వని అలా ఉందనుకో, అది కావ్యం తమము అంటే బెస్ట్ కావ్యం. ధ్వని అప్రాధానమైనతో అదేం జరుగుతుంది? మధ్య కావ్యము, అవ్యంగ్య మధ్యమము అంటే మధ్యము. అంటే ఇది అప్రధానం, ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం కాదు. ఇంకొకళ్ళ మీద లేదా వీడికి అర్థం కావాలి కానీ చెప్తున్నది వీడికి అన్నట్టుగా ఉండకూడదు, దాన్ని ధ్వని అంటారు. అదైతే అది మధ్యమ కావ్యం. తర్వాత ఇది ప్రాచీన మతము. ఇది ప్రాచీన మతం. వ్యంగ్యము ప్రధానమైన, వ్యంగ్యం ప్రధానమైన ఉత్తమోత్తమ కావ్యము. అది వ్యంగ్యం ప్రధానంగా ఉందంట, అది ఉత్తమోత్తమ కావ్యం. వ్యంగ్యము వ్యంగ్యం అప్రధానమైన మధ్యమ కావ్యం. అది వ్యంగ్యం అప్రధానమైతే అది మధ్యమ కావ్యము. వ్యంగ్య చమత్కారము కంటే వాచ్య చమత్కారము స్ఫుటముగా, అది వ్యంగ్య చమత్కారం కంటే వాక్య చమత్కారము స్ఫుటముగా స్పష్టముగా ఉన్నచో స్పష్టంగా ఉంటే మధ్యమ కావ్యం. మధ్యమ కావ్యం. అర్ధ చమత్కృత్య అర్ధ చమత్కృత్య చమత్కృత్య ప్రస్ఫుటమైన, అర్ధ చమత్కృత్య ప్రకృతమైన శబ్ద చమత్కారము, శబ్ద చమత్కారము ప్రధానమైన అధమ కావ్యం. అంటే కేవలం అర్థములను పట్టి శబ్దాలను పట్టించుకోలేదు అనుకోండి, అది అధమ కావ్యం. శబ్దాలు ఉండాలి, అర్థము సరిపోవాలి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం మన వాళ్ళు ఈ పాటలు ఉన్నాయనుకోండి, అవి ఎలా ఉంటాయంటే ఇక ఎందుకు పనికిరావు. మీకు 2 ఉదాహరణలు మీకు నేను చెప్తాను. సినిమాలు అంటే మనకు తెలిసిన మీకు చెప్తే తెలిసిపోతుంది. ఒక సినిమాలో వెంకటేశ్వర స్వామి మీద పాడుతూ ఉంటుంది ఒక అమ్మాయి. వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చుని, అది మనందరం అనుకుంటామంటే ఆవిడ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తుంది. అది కాదు, ఆవిడ తన గురించి అని చెప్పుకుంటుంది. అందులో ఏంటంటే, 2 ప్రేమల మధ్య పంటగా నిలిచావు, రేపు లేని నీకు దోపిడి ఎందుకు. ఆవిడ ఏం జరిగిందంటే, ఆ సినిమాలో ఒక ఆవిడ ఈయన బాగా చూసుకుంది, ఇంకో ఆవిడ ఈవిడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ 2 ప్రేమల మధ్యలో ఆవిడ తన ప్రేమను తను చంపేసుకుంది. అలాగే రేపు లేని నీకు, భగవంతుడికి రేపే ఉందండి, ఈవిడికి దృష్టిలో అంటే రేపు లేనిది. ఇప్పుడు ఆవిడ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, రేపో ముప్ప చచ్చిపోతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఈవిడేదో దోపిడీ చేస్తుంది అనుకుంటారు, ఆ డబ్బు కోసం ఏదో చేస్తుంది. మొత్తం పాఠంతా వింటే 7 కొండల పైన ఎలా వెలిసావు, ఎవరికి అందకాయింది. ఆ వెలేయడం కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చింది. త్రూఅవుట్ ఆ శ్లేష మనకు కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ గా నీకు ఇది అర్థం కాకపోయినా దేవుడి గురించి కూడా నువ్వు పాడుకోవచ్చు, తప్పేంటి. అట్లా అన్నమాట. ఇలా ఉన్న కావ్యము పాట చాలా బాగుంటుంది. దాన్ని ఇప్పుడు మనం చూడండి, మొన్న ఆయన చెప్పేటప్పుడు రాజుగారి గురించి చెప్పాడు, అలాగే హిమవత్ పర్వతం గురించి చెప్పాడు. ఎందుకని ఆయన హిమవత్ పర్వతానికి అల్లుడే, ఈ రాజుగారికి అల్లుడే. అలా చెప్పాలి. తర్వాత శబ్దార్థ చమత్కృతులలో, శబ్ద అర్థ చమత్కృతుల్లో అర్థ చమత్కృతి ప్రధానమైన, అర్థ చమత్కృతి ప్రధానమైన మధ్యమ కావ్యం. శబ్దార్థముల్లో శబ్దం కంటే అర్థానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే అది మధ్యమ కావ్యం. శబ్దమునకు అర్థమునకు 2 సరైన ప్రధానం ఇస్తే అది ఉత్తమ కావ్యం. శబ్దానికి మాత్రమే అర్థాన్ని వదిలేసామని కాదు అధమ కావ్యం. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు ప్రస్తుత కావ్యాలంగా పాటలను తీసుకొని ఏదో తీసుకోండి, అందులో మీకు ఆ అంత్యానుప్రాస తప్ప మీకు అందులో ఏమి ఉండదు. మీరు ఒకప్పుడు ఉగాది కవి సమ్మేళనం అంటే చక్కగా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదేదో ఈ ఉర్దూ సాంప్రదాయం తీసుకొచ్చి వా 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 అని ఉంటారు. ఇది ఒకప్పుడు లేదు.
ఆడొక మనిషి, ఇది ఒక మనీషి. వాడు ఒక మనిషి, ఇదో మనిషి, వీడు బావా బావా. నేను మొన్న విన్నాను, ఇదే విన్నాను యాజ్ ఇట్ ఈజ్. అందుకే మీకు చెప్తున్నాను. వాడొక మనిషి, ఈమె ఒక మనీషి. మనుషులో గొప్పది. ఇందులో అటువంటి దాంట్లో ఏం జరుగుతుందంటే మనకి రసభంగం అయిపోతుంది. అయితే ఒకట్లే మనకి రసభంగం కాదు. ఎందుకని మనకి రసమే లేదు, రసం అంటూ ఉంటే రసభంగం ఉండాలి. వాడు ఏం చెబితే అదే కావ్యం అనుకునేట్టు. శబ్దార్థ చమత్కృతులలో శబ్ద చమత్కృతి ప్రధానమైన మధ్యమ కావ్యం. శబ్దం అనుకుంటే మధ్యమ కావ్యం. అర్ధ చమత్కృతి లేక కేవల శబ్ద చమత్కృతి మాత్రమే ఉన్నచో అది కావ్యమే కాదు. అసలు అర్థం పట్టించుకోకుండా కేవలం శబ్దమును మాత్రమే పట్టించుకుంటే అసలు కావ్యమే కాదన్న. అసలు అది పవిత్రం కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో మీకు ఒకప్పుడు చాలా ఫేమస్ స్పాట్ మీకు చెప్తాను, అంటే మీకు బాగా తెలుసు. అదేంటి? భద్రాచలం కొండ సీతమ్మ వారి అండ. నీకు ఉండాలి. ఏమిటి ఉండాలి? భద్రాచలం కొండ నీకు అండగా ఉంటుంది. అది ఈ జనాలు వెళ్ళక తెచ్చారు ఆ సినిమా కాదు. ఇప్పుడు కొన్ని పాటలు కూడా మీరు చూడండి, కొన్ని మీకు అందులో అర్థమే ఉండదు. వాడున్నాడు నీరెండ, వాడి కడుపులో మండ, ఈ మండ ఈ ఎండ, వాడు నుంచున్నవాడు ఒక బండ మీద, ఈ బండ ఎండ చూసేటప్పటికి మనకేదో మంట వస్తుంది. అంటే ఈ అర్థాలు ఈ వచ్చేసేటప్పటికి చాలా వరకు తీసుకోండి. కాబట్టి అసలు అది కావ్యమే కాదు. ప్రస్తుతంలో కొన్ని కావ్యాలు చూడండి, ఎవరు రాయిన కావ్యాలు రాయట్లేదు. జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చినటువంటి మంటల్లో మనిషి అనేటువంటి మీరు చదివితే, జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది మంటల్లో మనిషి, విశ్వంభర. చదవండి కాదు, అందులో మీకు అర్థాలు వెతుక్కోవాలి. నేనేమి ఆ కవికి నేను వ్యతిరేకిని కాదు. ఒకప్పుడు ఆయన మంచిగా కావ్యాలు మంచి పాటలు రాసిన వాడే. కాబట్టి ఈ భావకవిత్వాలు వచ్చి ఈ శబ్దానికి మాత్రమే ప్రాధాన్యం, ఈ అర్థం పోయింది అక్కడ. ఏకాక్షర పద్యములు నీతి వాక్యములు. అది ఏకాక్షర పద్యములు నీతి వాక్యములు. కేవల వాచ్యార్థ బోధక వాక్యములు. కేవల వాచ్యార్థ బోధక వాక్యములు. వాచ్యార్థమ స్పష్టముగా ఆ కవిత్వంలో చేరుతాయి. కరాలు లక్షణము. లక్షణం అంటే ఏంటంటే వ్యాకరణాది శాస్త్రములు. అది వ్యాకరణాది శాస్త్రములు లక్షణం. అంటే వ్యాకరణం ఉండాలి. ఈ పదము ఇప్పుడు సంస్కృత పదం ద్వారా తెలుగు పదం రాయకూడదు, దుష్ట సమాసం అవుతుంది. అలాగే సంధి చేయాలి. ఇప్పుడు సంధి చేసేటప్పుడు చూడండి, నేను మా ఆవిడ, ఇది తప్పింది. మా ఆవిడ అంటే అకారమునకు అకారం బలమైతే ఏం జరుగుతుంది? యకారం రావాలి. ఎలా తీసేది? నేను మా యావిడ అని రావాలి. లేదు, నువ్వు సవర్ణ దీర్ఘ సంధి అనుకో, నేను మావిడ అనాలి, మా ఆవిడ అని అనలేదు. కానీ ఇప్పుడు అంటున్నాం మనం, వీడు అక్కడ ఉన్నాడు, దానికోసం ఆ లక్షణ పదాన్ని చించేస్తాడు, సంధి చేస్తాడు. అది వ్యాకరణ విరుద్ధ ప్రయోగములు. అది వ్యాకరణ విరుద్ధ ప్రయోగములు, చ్యుత సంస్కారములు. అంటే వ్యాకరణ విరుద్ధంగా నువ్వు ఎలా ప్రయోగించడం? ఈ పదం తర్వాత ఇది ఉండొచ్చా ఉండకూడదా తెలుసు. గణభంగములు. గణభంగం చేయదు. యతి ప్రాస భంగములు. ఛందో దోషములు అవి ఛందస్సులో దోషం. అంటే గణం అంటే లఘువు గురువు, అలాగే యతి, అలాగే ప్రాస, అలంకారము, న్యూనోపమాదుల అలంకార దోషములు. అలంకారం అంటే అలంకారము
నువ్వు ఉపమాలంకారం చెప్తున్నావు అనుకో, దానికి సరైన ఉపమానం చెప్పాలి. ఇప్పుడు వాడి ముఖము ఎర్రగా కాలిపోతున్న బొగ్గులాగా ఉంది. కాలిపోతున్న బొగ్గు ఎర్రగా ఉంటుంది, బొగ్గు నల్లగా ఉంది. వాడిని ఎర్రగా పోలుస్తుంది, ఇది బొగ్గు అంటున్నావు. ఇప్పుడు నువ్వు కొన్ని చోట్ల ప్రస్తుత సమాజంలోనే వాడు మీకు మీకు పాట చెప్తాను. ఇది నేను చేసేటువంటి రక్త తర్పణాభిషేకం. అయితే రక్త తర్పణం లేదా అభిషేకం అని. తర్పణ అభిషేకం రెండు ఎలా ఒకటవుతాయి? నేను చేసేటువంటి రక్త తర్పణాభిషేకం, నేను వీడి రక్తంతో వాళ్ళు చనిపోయిన వాళ్ళకి రక్త తర్పణ ఇస్తాను, బాగుంది. అది లేదు, ఈ రక్తంతో ఆ చనిపోయినటువంటి వాడికి అభిషేకం చేస్తాను అని బాగుంది. తర్పణాభిషేకం ఏంటి ఒక పాటలో ఉంది, మీరు చూసుకోండి కావాలి వీటిని. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాడు పెద్ద పెద్ద ప్రయోగాల కోసం వాడి మాటలు మాట్లాడతారు. సౌందర్యం అలంకార కావ్య శోభాకరాన్ ధర్మాన్ అలంకారం ప్రచక్షతే. అలంకారం ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మనం మామూలుగా అలంకారం చేసుకుంటేనే మనకు అందం కదా. మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి. ఇప్పుడు దానికి మనం ఎంత అలంకారం చేస్తాం, దీనికి చేసే అలంకారం దీనికి ఏంటి? ఇక్కడ ఐబ్రోస్ ఇద్దుకుంటాడు, అది ఇక్కడ కట్ చేయిస్తాడు, ఇక్కడ ఇది పైకి పెడతాడు, ఇది కిందకి పెడతాడు. ఎన్ని పెట్టాలి? అన్ని పెడితే ఆవిడ బాగున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అలంకారాలు కూడా ఎందుకంటే ఆ భాషకి మనం చెప్పేదానికి కొంచెం అందం చేకూర్చడానికి అలంకారం చెప్తారు. ఇప్పుడు నేను చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే అలంకారాల కోసమే రామచరితమానస్ తీసుకుంది. కొన్ని ఉత్ప్రేక్షలు ఎంత బాగున్నాయండి, అన్య సామాన్యంగా ఉంది. నేను చాలా చోట్ల చెప్పాను. కావ్య శోభాయ కర్తారో గుణా తదతిశయ హేతవస్తు అలంకార పూర్వే నిత్యాః. అది అంటే ఈ కావ్యములు వాళ్ళకి శోభ చేకూర్చడం కోసం అలంకారం. ఈ అలంకారములు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారములు, రెండు అర్థాలంకారము. శబ్దాలంకారాలు 5, అర్థాలంకారాలు వచ్చి దాదాపు 100 పైన ఉన్నాయి. ఉపమా, ఉత్ప్రేక్ష, రూపక, అతిశయోక్తి, ఇలా అర్థాంతరన్యాస అలంకారము అని అనేక రకాల అలంకారం. శబ్దాలంకారములు, అర్థాలంకారములు. పదబంధం అది పదముల కూర్పు నుడికారం. అది పదముల కూర్పు నుడికారములకు బింబనకు అనుకో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చేస్తున్నాం అనుకో, నేను భీకర వనవాసం బాగు నేను కానన వనవాసం, కానన వాసం. ఆ మాట పలకడానికి చక్కగా ఉండాలి. దాని పదబంధం. కొన్ని పదాలు వీళ్ళు ప్రయోగించినవి మనం దాన్ని విరగొట్టడం కష్టంగా ఉంటుంది. భావాభ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి. ఇది రససూత్రము. ఇది రససూత్రం అంటే ఇప్పుడు వాడు స్పీకర్ చెప్తున్నాడు, అక్కడ అటువంటి పదములు వేసి అభంగం కలకుండా చేశాడు. వాడు చాలా శృంగారంగా చెప్తాడు, అక్కడ అటువంటి పదములు వేయాలి. ఇప్పుడు వాడు చాలా భీకరంగా ఉన్నాడు, వాడు మెల్లగా వచ్చి కళ్ళు తెరిచి, కళ్ళు చాలా ఎర్రగా, పళ్ళు పట కొడతారు, నువ్వు నా దగ్గరకు వస్తే నేను చంపేస్తాను అన్నాడు అని నువ్వు చెప్పావు అనుకో.
ఈ మొత్తం అంతా హైదరాబాద్ పక్కవాడు నిద్రపో. ఇప్పుడు అలాగే వాడు నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయేటప్పుడు అప్పుడు నువ్వు అష్ట కష్టంబులు పడి నిష్ఠుల దుష్టులకు సృష్టిలో వాడు సృష్టిగా నిద్రపోయాడు. నిద్రకోసపోతుంది. నిద్రపోయేటప్పుడు ఎటువంటి పదములు వాడతాడు? వాడు యుద్ధానికి వెళ్తున్నాడు. అప్పుడు నెమ్మదిగా చేతిలో కత్తి తీసుకొని ఆ కత్తిని ఇలా పైకెత్తి ఇలా వాడిని చంపాడు. అంటే అప్పుడు ఆ దానికి అది చదువుతుంటేనే వాడు పైకెత్తి కొట్టడం నీకు తెలియాలి. అది అసలు కవిత్వం. విరోధి రస సంబంధి విభవాది విరోధి రస సంబంధాది విభవాది పరిగ్రహములో నగునవి రసదోషములు. ఇది ధ్వాన్యాలో చెప్పండి. విరోధి రస సంబంధి విభవాది పరిగ్రహ విస్తరేణాన్విత వస్తునో అన్య సవర్ణనం అఖాండ ఏవ విచ్చతి రకాండే చ ప్రకాశనం పరిశోషం గతస్యాపి పౌనః పుణ్యే నదీపనం. పౌనఃపుణ్యము ఇదేంటి? ఫ్రీక్వెన్సీ అంటారు ఇంగ్లీష్ లో. ఫ్రీక్వెన్సీ. నదీపనం రసస్య స్వాద్విరోధాయ వృత్యానౌచిత్యమేవ చ. ఇది రాజన్యుని మీద కవిత పార్వతీదేవి కేశపాశముపై గాని పాండ్యరాజుపై చెప్పలేదు. అది నంబర్ 1. ఈయన పార్వతీ కేశముల గురించి చెప్పాడు కానీ రాజన్యుడి మీద చెప్పలేదు. నంబర్ 1. నంబర్ 2 పొరపాటు ఖచ్చితంగా. పైగా అథవా రాజన్యుడి మీదే అని నువ్వు అనుకున్నా, ఈయన చెప్పింది రాజన్యుడి మీద కాదు, రాజన్యుడి భార్యడి మీద. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇందులో పెద్ద రసభంగా ఉంది. ఇప్పుడు పార్వతీ కేశపాశం గురించి చెప్పి రాజన్యుడి మీద చెప్పానంటే నువ్వు రాజుగారి మీద చెప్పలేదు. అథవా ఇలా అనుకున్నా రాజుగారి భార్య మీద చెప్పాడు. రాజుగారి భార్య మీద మీకు ఆ కవిత్వం గుర్తుండే ఉండాలి. అది కొంచెం కష్టమైన నేర్చుకోండి. ఇప్పుడు ఒకసారి చెప్తాను మళ్ళీ. చెప్పమ్మా. తప్పనన్ అను ముద్రిత ప్రతుల పాఠము సరికాదు. వ్యాకరణంలో రాజన్య రాజస్వసురాద్వాత్ రాజన్య రాజోజాత వేవేది వాచ్యం స్ఫురత్ ప్లస్ మాధురి స్ఫురన్ మాధురి ప్రౌఢిమాకి కృద్వాదిభ్య ఇమనిజ్వ అను సూత్రముచే కృద్వాదిభ్య ఇమనిజ్య అనేది సూత్రం. పృథ్వాది గణగతములకు శబ్దములకు పృథ్వాది అంటే పృథు అనేటువంటి మొదటి శబ్దములకు ఇమనిచ్ ప్రత్యయమగును. ఇమని అంటే పృథు ప్లస్ ఇమా ప్రతి ప్రౌఢిమ అవుతుంది. పృథు అంటే గొప్ప. అది పృథు మృదు మహత్ పటు తను లఘు బహు సాధు ఆశు ఉరు గరు బహుళ ఖండ దండ చండ అకించన బాల హోడ పాక వత్స మంద స్వాదు హ్రస్వ దీర్ఘప్రి వృష రుజు క్షిప్ర క్షుద్ర అణు ఇది పద్య. ఈ పద్యాలు వచ్చినప్పుడు ఈమ్య వచ్చినప్పుడు అది అవుతుంది. ఇప్పుడు చూడండి,
నీరా ప్లస్ నిర్నిద్ర. మృదు మృదు వచ్చినప్పుడు కూడా అంతే. ప్రౌఢిమ భ్రాంతి మూలకము. ప్రౌఢిమ అంటే భ్రాంతి మూలకము. సంస్కృతమునకు ఒకనొక ప్రయోగము కనబడును. ఇంధానే భవ ఇంధానే భవ వీతిహోత్ర నివహే వీతిహోత్ర నివహే కర్మౌఘ చండా కర్మౌఘ చండాతిన చండానిన చండానిన ప్రౌఢిమ్నా బహుళీకృతే. ప్రౌఢిమ్నా బహుళీకృతే. ఇది 3.com. తర్వాత ఆంధ్ర కావ్య ప్రయోగములు ఆంధ్ర ఇంకను గలవు. కొన్ని ఇచ్చాడు ఇత్యాదులు. ఇవి అనుసరణీయములు కావు. చెప్పాలి అంతే. ఆముక్తాలు 4. ఆముక్తాలు ఏమి ఇచ్చారు? మామూలు పద్యం నెంబర్ ఇచ్చారు. పద్యం ఇవి కొంతమంది ప్రయోగించారు కానీ అవి మనం ప్రయోగించకూడదు అని చెప్పారు. కానీ ఇలా చాలా మంది ప్రయోగించారు. అది చాలా మందికి బోర్ కొట్టుంది. పద్యం పాట చెప్పాలంటే క్లాస్ చెప్తారండి. ఎందుకని మనకి సినిమా హీరోయిన్ల భాష అలవాటైపోయి మనకి ఇప్పుడు సరిగ్గా మనం భాష మాట్లాడేమనుకో, ఏమో నీవు ఎక్కడి నుంచి వచ్చుచుంటివి అన్నాం అనుకో. వచ్చుతున్నానా, ఎంత నీకు ఇదిరే, నన్ను పరిహాసం చేస్తున్నావా అనుకుంటా. అదే నువ్వు చక్కగా యాడ్ నుంచి వచ్చి అన్నావు అనుకో, అక్కడికి వచ్చుద్ది. మనం ఇప్పుడు మనకి చెప్పాక వాడు వెళ్ళి అది చేసుద్ది అంటే మనకు హాయిగా చెవులకి ఇంపుగా. అది అయినప్పటికీ పద్యము రాజన్యుడి మీద చెప్పలేదు, కానీ శివుడు మాత్రం అలా. దానికి మిగతా వాళ్ళు ఏం సమాధానం చెప్పారో, శివుడు అడిగిన ప్రశ్నకు సమాధానం వెంటనే చెప్తారండి. ఎవరన్నా చెప్పరు కదా. ఓ 6 రోజులు వెయిట్ చేయాలి. ఈ లోపల రామచరితమానస్ మనం ఇవాళ ఒక 3 జోపాయలు నేర్చుకుంటాం. మిగతావి నేను మళ్ళీ అసలు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇది తీసుకుని పోయి నాతో పాటు హిమకు వస్తుంది. సాయంకాలం కూడా ఫ్రీగానే ఉంటాం. రేపు ఒక్కరోజు తీసేసి 7, 8 9 చెప్పండి. 7, 8 చెప్పచ్చు. 9 చెప్పి 10వ తారీఖు చదువుదామన్న ఆలోచన కూడా ఉంది. కానీ మళ్ళీ ఎందుకులే అని ఆలోచన వద్దులేండి. శుక్రవారం కలుగుతాం. చెప్పండి. यही बीच निशाचर अनि कसम साता आई अतिगनी देखी चले सन्मुख कपिबट्टा प्रलय काल के जनु घनघट्ट बहुकृपान तरवाणी चमंकहि जनुदहदिसी दामिनी दमं कही गज रज तुरग चिकार कठोर गर्जहि मनहु बलाहक घोरा कपिलंगूर विपुल नभुजाए मनव इंद्रधनु वे मई सुहाये उटही धूरी मानहु जलधारा बाण बुंद वै वृष्टि अपारा दुहिदिशि पर्वत करहि प्रहारा वज्रपात जन बारहि भारा रघुपति कोपी बाण जरि लाई घायल भई निश्चर समुदाय लागत बाण वीर चिक्करहि घुर्मी जहाँ तहाँ मही परहि स्रवहि शैला जनु निर्झर भारी सोनित सरिकादर భయకారి. ఈ లోపల అత్యంత ఘనమైన నిశాచర సైన్యము యుద్ధావేశంతో అతి వేగముగా రణభూమికి వచ్చింది. ఈ లోపల నిశాచర యుద్ధావేశం మనకు రావణుడు ఉన్నాడులే, వాళ్ళు రణభూమికి వచ్చారు. వానర యోధులు ప్రళయకాల మేఘ సమూహముల వలె వారిని ఎదుర్కొని, అది ప్రళయకాల మేఘముల యొక్క పటలం అంటే సమూహం లాగా ఆ వచ్చేటువంటి రాక్షస మూకల్ని ఎదుర్కొంటారు. అనేక కృపాణములు ఖడ్గములు అన్ని దిశల యందును
తలుపు లీనుచు మెరుగుచు అది అనేక కృపాణములు, ఖడ్గం, రకరకాల ఆయుధాలు మెరుస్తున్నాయి. ఆయుధ తిప్పినప్పుడు కొట్టినప్పుడు ఏనుగుల గింకారములు, గుర్రముల సకలింపులు, రథచక్రముల శబ్దములు, మేఘ గర్జన వలె మిక్కిలి మేఘ గర్జన వలె ఏది మేఘముల హింకారం, సగలింపు, రథచక్రములు, ఆ సబడి హింకరం. వానరుల లాంగూలములు ఆకాశములు కప్పివేసి సుందరమైన ఇంద్రధనుసులు ఉదయించినట్లు. ఈ వానరు లాంగూలాలు పైకి ఎత్తారు. అవి రకరకాలుగా ఉంది. అవి ఎలా ఉన్నాయంటే ఇంద్రధనుస్సు లాగా. జలధారలు పైకి ఉబుకుచున్నట్లు రణధూళి ఎగురుచుండెను. అది జలధారలు సామాన్యంగా జలధార పైనుంచి కిందకు వస్తాయి. కానీ ఇప్పుడు ఇది సృష్టికి విరుద్ధంగా కింద నుంచి పైకి వెళ్తుందా అన్నట్టుగా ఈ ధూళి ఇప్పుడు పైకి లేస్తుంది. బాణ పరంపరలు వర్షధారల వలె కురియుచుండెను. ఈ బాణ పరంపరలు వర్షధారలుగా అది ఇలా వస్తుంది. ఉభయ పక్షముల నుండి పర్వత ప్రహారములు నిరంతర వజ్రపాతముల వలె ఒప్పుచుండెను. వీళ్ళు వాళ్ళు ఇద్దరు కూడా, వీడు ఒక కొండ వేసేస్తే వాడు ఒక కొండ వేస్తే, వీడు ఒక రాయి వాడు ఒక రాయి, ఆ కింద పడిన రాయి తీయడం ఇంకోటి వేసుకోవాలి. శ్రీ రఘునాథుడు క్రుద్ధుడై తన శరములు పరంపరంగా ప్రయోగించను. అది శ్రీ రఘురాముడు కోపం ఆయన బాగా వేశాడు. అది నిశాచర సేనలను గాయపరిచాడు. అది నిశాచరుల సేనలను గాయపరిచేది. రామబాణముల తాకిడికి తట్టుకొనలేక రాక్షసులు చీత్కారములు చేయుచు గిరగిర తిరుగుచు మూర్ఛితులై నేల కొరుగుచుండిరి. ఆ రామబాణ ధాటికి తట్టుకోలేక వాళ్ళు అనుకుంటూ ఇలా గిరగిరా తిరిగిపోతారు, నేల మీద పడతారు. పర్వతముల నుండి జలపాతముల వలె వారి శరీరముల నుండి రక్తములు ప్రవహించు. వాళ్ళ శరీరాలు పర్వతాలాగా ఉంది. ఈ రామ బాణములు తాకి పర్వతముల నుంచి కిందకి పడుతున్న జలయర్ లాగా అలా తాకుతాయి. పెరిగి వారిని భయభ్రాంతులకు లోనుగా వించుచు నెత్తుటేర్లు ప్రవహించుచుండెను. నెత్తుడు ఏరులు ప్రవహిస్తాయి. ఎలా ప్రవహిస్తున్నాయంటే చూసినటువంటి వాడి భయం మనసు భయంతో నిండిపోయి నిన్న కరెక్ట్ అనిపిస్తుంది. మొన్న డిసెంబర్లో తిరుపతి వాళ్ళ సీన్ చూసినాను. వాళ్ళు పొద్దున గుర్తుంది. ముఖ్యంగా కపిలధారలో, అలాగే ఆ శ్రీవారి మెట్లు అక్కడ పడేటువంటివి ఎలా ఉన్నాయంటే అసలు దాని కింద ఇలా మనం తలకాయ పెడితే మొక్కలు అయిపోయాయి. ఎంత ధార అంటే ఒక ముగ్గురో నలుగురో ఇలా చేతులు ఒకళ్ళు బాగా పెడితే రౌండ్ గా పెడితే ఉంటుందో అంత ధార మండలించి కొడుతుంది. ఇక్కడి నుంచి మనకి దాదాపు ఒక ఆల్మోస్ట్ 300 మీటర్ల అవతల పడుతుంది. అక్కడ పడినటువంటి తుంపర్లు మన మీదకి వచ్చి పడుతుంది. ఇంత వేగం అలా చూస్తే మనోహరంగా ఉంది, భయంకరంగా. కాదర్ భయంకర్ రుధిర సరిత చలి పరమ అపావని దోవు కూల దళ రథ రేత చక్ర అభర్త బహతి భయావని జలజంతు గజపదచరు తురగఖర వివిధ వాహన కోగని కోగని సరశక్తి తోమర సర్పచాప తరంగ చర్మ కమట గని చర్మ కమట గని వారిని భయపెట్టుచు అపవిత్ర రక్త నదీ ప్రవాహములు కొనసాగుతుంది. ఆ పిరికి వారిని భయపెడుతున్నాం. అవి ఓహో రక్త ప్రవాహాలు కొనసాగుతాయి. 2 దళములు ఈ రక్త నదికి తీరములు. అది 2 దళములు ఈ రక్త నదికి తీరముల్లాగా ఉన్నాయి. రథములు ఇసుక తెన్నెలు. అది ఆ రథములు ఎలా ఉన్నాయంటే ఇసుక తెన్నెలాగా ఉన్నాయి. చక్రములు ఆవృత్తములు. అది చక్రములతో ఆవృతం. అంటే మరి ఈ రక్తి ప్లేట్లో సుడిగాళ్ళు ఉంటాయి కదా, అవి ఏంటంటే చక్రాలు.
ఈ నది అత్యంత భయంకరమైనది. ఈ నది చాలా భయంకరంగా ఏనుగులు, గుర్రములు, గాడిదలు, భటులు, వివిధ వాహనములు ఈ నది అందరి అసంఖ్యాక జల జంతువులు. అది అక్కడ పడిపోయి దాని మీద తేలి పడిపోతున్నటువంటి ఏనుగులు, గుర్రాలు, మనుషులు, ఆ భటుల శవాలు అవన్నీ ఉన్నాయి సరే అక్కడ అవి జల జంతువుల్లాగా బాణ, శక్తి, తోమరములు, సర్పములు, ధనస్సులు, తరంగములు, తాలు, తాబేలు. అది ఈ బాణములు ఇవన్నీ ఉన్నాయి కదా, తోమరం అవన్నీ సర్పం, ధనస్సులు తరంగాల్లాగా, తాలు తాబేల్లాగా. వీర పరహి వీర పరహి జను తీరతరు మజ్జా బహు బహఫేన ఆదర దేకి డరహిత సుభటన మనచేన. నదీ ప్రవాహ వేగమునకు తటమునందలి మహావృక్షములు పడిపోవచ్చున్నట్లు మహావీరులు అది ఆ నది ప్రవాహ వేగానికి అప్పుడప్పుడు ఆ పక్కన ఆ తీరంలో ఉన్నటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి చెట్లు పడిపోతుంటారు, అలాగే వీరులు పడిపోతున్నారు. వారి ఎముకల యందు మధ్య నురుగగా నుండెను. వారి ఎముకల మధ్య మధ్య ఉంటుంది, అదే నొరగగా వస్తుంది. తిరిగి వారు ఈ దృశ్యములను చూసి భయపడుచుండ్రి, ధైర్యం గలవారు ఆనందించుచుండిరి. తిరిగి వారేమో ఈ దృశ్యాన్ని చూసి భయపడుతున్నారు, ధైర్యం గలవాళ్ళు వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా. మధ్య భూత ప్రమద మహా గెటింగ కరాల కాగ కంక లై భుజా ఉడాహి ఏక తే చీని ఏక ఏక లై కాహి ఏక కహి ఐసే సౌగాయి सटम तुम्हारा दरिद्र न जाई कहरता बट घायल तट गिरे जहाँ तहाँ मनहु अर्थ जल परे कैचई गीत आत तट भये जनुवंशी खेलत चित दये बहुबट बहही चढ़े कह जाही जन नावरी खेलही सरी माही योगिनी भरी हरि कप्पर संजही भूत पिशाच बधू नभ नंचही पटकपाल करताल बजावही चामुंडा नाना विधि गावही जम्बुक निकर कट कटही आही उहाही अगाही दप्पटही कोटिन रुंड मुंड शीस परे मही जय जय बोलही భూత పిశాచ బేతాళులు భయంకరమైన వెంట్రుకలు గల దయ్యములను ప్రమదగణములను ఈ సమర నదిలో స్నానము చేయుచుండిరి. భూత ప్రేత పిశాచ ఆ భయంకరమైనటువంటి దయ్య పిశాచ భూత ప్రేత పిశాచ గణాలు ఈ వీటిలో స్నానం చేస్తారు. కాకులు గ్రద్దలు చనిపోయిన వారి భుజములను నోట కరుచుకొని ఎగిరిపోవచ్చు. అది కాకులు గ్రద్దలు ఈ చనిపోయినటువంటి వాళ్ళ భుజాలు వాళ్ళ మాంసాలు నోట కరుచుకొని అవి ఎగిరిపోతాయి. అవి ఒకదాని నుండి మరి ఒకటి లాక్కొని తినచుండెను. అది ఇంకోటి దీనికంటే అది బాగుందేమో అని చెప్పేసి దీన్ని వదిలేసి దాన్ని రాకుండా మూర్ఖులారా, ఇన్ని కళేబరములు పుష్కలంగా ఇచ్చిన పడి ఉండగా మీ దారిద్ర్యము తీరటలేదా అని పలుకులు వినబడుచుండెను. అది కొంతమంది ఉన్నారు, వాడు ఏదో తీసుకుపోతుంటే నువ్వు తీసుకుపోతారు దౌర్భాగ్యుడ అక్కడ వేసుకుని ఎందుకన్నా చూడు ఇంతకన్నా మంచిగా ఉన్నాయి అక్కడ అది వెళ్ళిపోతే ఇది నిజంగానే దగ్గర మన దగ్గర ఎన్నో ఉంటాయి కానీ ఎదురు పెడితే మనకి నచ్చదు. పొరుగింటి వాడి పొలకొంటుంది మన దగ్గర అదే ఇప్పుడు అదే మన దగ్గర ఉందనుకో మన దగ్గర వచ్చేటప్పుడు మనకి బాగుండదు.
ఎదుటి వాడి దగ్గర ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. గాయపడిన కాబట్టి ఇంతమంది ఉంటే నీకు దరిద్రం తిరగట్లే. ఆ ఎదుటి వాడు సుఖం తిన్నదే నీకు కావాలే. గాయపడిన వీరులు ఈ రక్త నది తీరమున మూలుగుచూ పడి ఉంది. అది గాయపడిన వీరులు ఈ రక్త నది తీరంలో మూలుగుతూ వారి ఆర్తిని చూసినట్లు వారు అర్ధజలముతో ఉంచబడినట్లు కనబడింది. అది వాళ్ళ ఆర్తిని చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ అర్థ జలం అంటే అర్ధజలంలో అనగా సగం శరీరం నీటిలోనే సగం శరీరం నీటిలోనూ కొందరు ఇప్పుడు కరెక్ట్ గా నత్తీరుడు కథలో అదే వస్తుంది. కొంతమంది సగం శరీరం నీటిలోనూ కొంత శరీరం బయట ఉంటుంది. అది నదీ తీరమున నుండి బెస్తవారు గాలములను లాగినట్లు రాబందులు ప్రేమలను లాగుచుండరు. అది ఈ నదీ తీరంలో సగం అటు ఇటుగా ఉన్నటువంటి జంతువుల్ని బెస్తవారు ఈ ఫిషర్మెన్ వాళ్ళు లాగుతారు. అలాగే ఈ రాబందులు ఇలా పడి ఉన్నటువంటి వాళ్ళని ఆ పైకి పట్టుకుని లాగి అవి తీసుకుంటారు. ఎక్కువ మంది యోధుల కలవడంలో ఈ నదీ ప్రవాహంలో కొట్టుకొని పోవచ్చు. కొన్ని ఎక్కువ మంది వీళ్ళు ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుంటారు. వాటిపై పక్షులు కూర్చొని ఉండదు. అది వాటిపైన పక్షులు కూర్చుని ఆ పక్షులు నదిలో నౌక విహారము సలుపుచుండినట్టు. అది ఎట్లా ఉన్నాయంటే నౌక మీద వెళ్తున్నాక నౌకా విహారం చేస్తున్నాయా. యోగినుడు అనగా భూత పిశాచములు పుర్రెలలో రక్తమును సేకరించుతుంది. అది కొంతమంది యోగిని గణాలు ఉంటాయి కదా, వాళ్ళు ఆ పుర్రెల్లో ఉన్న రక్తాన్ని సేకరించి ఆ పుర్రెలు మామూలుగా వెళ్తున్నారు. భూత పిశాచముల పత్తులు ఆకాశంలో నాట్యం చేస్తున్నట్లు ఉంది. ఆ భూత పిశాచ పత్తులు ఆకాశంలో నాట్యం చేస్తున్నారు. మనం ఆహారం వెతుక్కోకలేకుండా కావలసినందుకు. చాముండలు యోధుల పుర్రెలపై తాళములు వేయచ్చు నానావిధములుగా పాటలు పాడుతుంది. చాముండులు అంటే ఈ యోగిని గణం వాళ్ళు ఈ పుర్రెలకు నాట్యం చేస్తారు. నక్కల గుంపులు శవములను కొడుకుచు కటకట కొట్టములు చేయవచ్చు. అది నక్కలు ఏం చేస్తారంటే వాళ్ళ శవముల యొక్క ఎముకల్ని వాటిని అవి వాటిని భక్షించుచు పలు రకములైన శబ్దములను అది అనేక రకాలైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి. కడుపులు నిండగా ఒక దాని ఒకటి తెచ్చుకుంటున్నాడు. బాగా తిన్న తర్వాత ఏముంటుందండి ఇంకా కన్నబలం ఒకదానితో ఒకటి గర్జించుకుంటుంది. తలలు లేని అసంఖ్యాకమైన మంటలు యుద్ధ భూమిలో పరుగులు పెట్టుచున్నారు. తలలు లేనిపై కొడుచు జయ జయ ధ్వానములు కావించుచున్నారు. అది తలల కింద పడిపోయాయి. ఆ మంటములు అటు ఇటు పరిగెత్తు వాడికి ఎట్లా తెలియక ఈ పడిపోయిన తర్వాత కూడా తలలు ఇంకా జయము జయము జయమే. ఇప్పుడు వానలు అయితే రాముడికి జయము, అటు వాళ్ళైతే రావణుడికి జయము. చనిపోయిన తర్వాత నిజంగా వాళ్ళ ప్రభు వ్యక్తితో ఉండిపో బొల్లహి జో జయ జయ బొల్లహి జో జయ జయ రుండ రుండ ప్రచండ రుండ రుండ ప్రచండ శిరబిను దావకి శిరబిను దావకి కప్పరి కప్పరి నిహా ఖగ కప్పరి నిహా ఖగ అలుగ్జి అలుగ్జి జుజహి జుజహి సుబట బటనః సుబట బటనః దహావహి దహావహి వానర నిశాచర నికర్ వానర నిశాచర నికర్ మర్దహి రామ బలదర్పిత మర్దహి రామ బలదర్పిత భయే వామ దర్పిత భయే బలదర్పిత భయే బలదర్పిత భయే సంగ్రామ అంగన సుభట శోభహి రామసర నికరణి రామసర నికరణి హయే హయే తెగిన తలలు జయ జయ నాదములు చేయుచుండగా తలలు లేని మొండములు పరుగులు తీయుచుండెను. తెగిన తలలేమో జయ జయ నాదాలు చేస్తారు. మొండాలు పరుగుతుంది. పక్షుల పుర్రెలపై పరస్పరము కలిగించుకొనుచుండెను. ఆ పుర్రెల కోసం ఈ పక్షులు కొట్టుకుంటుంది. యోధులు ఇతర యోధులను పడగొట్టుచుండెను. యోధులు ఇంకో యోధుల్ని వాళ్ళు పడగొట్టేస్తారు. రాముని బలమును చూసుకొని దర్పతిలో రాముడు రాక్షసులు నలిపివేస్తుంది. రాముడు బలాన్ని చూసుకుని వీళ్ళు రెచ్చిపోయిన ఉత్సాహంతో వానరులు రాక్షసులు నల్లులు నలిపేస్తారు. శ్రీరాముని బాణ సమూహాల తాకిడికి గురి అయిన యోధులు యుద్ధ భూమిలో దీర్ఘ నిద్రలో మునిగిపోవచ్చు. బాణములు వాళ్ళ యుద్ధ భూమిలో దీర్ఘ నిద్రలో అంటే చనిపోయారు. దోహ రావణ హృదయ విచార రావణ హృదయ విచార నిశిచర సంగార నిశిచర సంగార అకేలా కపిబాలు బహు మాయా కరవు అపార రావణుడు తీవ్ర విచారంలో పడాడు. రాక్షసుడు అది రావణుడు చాలా తీవ్ర విచారంలో పడ్డాడు. మిగిలి ఉంటుంది. వానర బంధూకములు అనేకములు ఉన్నవి. కాగా ఇప్పుడు అపారమైన మాయను కల్పించి పోరాడేదను.
వానర భల్లూకాలు చూస్తే వాళ్ళ సేన పెద్దగా ఏం తగ్గలేదు. కాబట్టి ఇప్పుడు మామూలు యుద్ధం చేస్తే సరిపోదు, మాయా యుద్ధం చెయ్యాలి అన్నారు. దేవనః ప్రభుః దేవన్హ ప్రభుః అయాదేదేక అయాదీదేక ఉపజాఉరా ఉపజావురా అతిక్షోభా విశేష శోభా విశేష సురపతి నిజరద్ సురపతి నిజధర్ నిజరథ तुरत पटावा తురత పటావ हर्ष सहित హర్ష సహిత मातली लय आवा మా తల్లి చెప్పిన ఈయన ఎలా ఉన్నాడు, సురేంద్రుడు తన రథాన్ని పంపించాడు. तेज पुंज दता తేజ పుంజరథ दिव्य अनूपा దివ్య అనూప हर्ष चिड़ै कोसलापुर హర్ష చడే కోసలాజర భూప चंचल तुरग చంచల తురగ मनोहर चारी మనోహర చారి अजर अमरा అజర అమర मन समुद्रतिकाय మనసమ గతికాయి रदारूढ़ రథారూఢ रघुनाथ ही देखी రఘునాథ హితి ताये कपि దాయే కపి पलुपाई विशेषी వాళ్ళు పాయి చేసి सही न जाई సహిన జాయి कपिन कई मारी కపిన్ హకై మారి तब रावण माया తబ రావణ మాయ इस बारी విస్తారి जो माया रघुवीर సో మాయా రఘువీర बाची వాచి लक्ष्मण कपिनहा లక్ష్మణ్ కపిన सो मान काची సో మాని సాచి देखी कपिनहा జేకి కపిన मुसाफिर हरि నితాచరాన్ని अनुज सहित అండ్ సహిత बहु कोसल धनी బహుకోసలధని రథము లేకుండా రణరంగముల నేలపై నిలబడి యుద్ధము చేయుచున్న ప్రభువులు దేవతలు అది చూచిరి రథం లేకుండా యుద్ధం చేసిన దేవతలు చూసి వారి వాళ్ళు హృదయములు మిగులు వాళ్ళ క్షోభించెను. మిగులు క్షోభించాయి పాపం. ఇంద్రుని ఆజ్ఞతో మాతని వెంటనే ఒక రథము తీసుకొని వచ్చేది అది ఇంద్రుని ఆజ్ఞతో మాత్రండి, ఇంద్రుని సారథి పేరు మాత్రం. తన రథానికి పంపించాడు ఆయన. నిరుపమానమైన తేజోమయమైన ఆ దివ్య రథము కోసలాధిపతి అయిన శ్రీరాముడు హర్షముతో అధిరోహించాడు. చాలా ఆనందంగా ఆ రథాన్ని అధిరోహించాడు శ్రీరామచంద్రుడు. దానికి పూంచబడిన గుర్రములు మనోహరమైనవి, అవి చాలా మంచి. చంచలములు చెంచలం రామరములు. అవి అంతేకాదు అవి హరిదస్వం, వాళ్ళ గుర్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. మనోవేగంతో అది సాగిపోతున్నది. ఎంత వేగం ఉంటే మనోవేగంతో. రథారూఢుడకు తను చూచి వానరులు విశేషమైన బలమును పొంది హర్షోల్లాసములతో పరిగెత్తుకొని వాళ్ళు ఇంకా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన రథం మీద కూడా ఉన్నారు. వానరుల దెబ్బలకు తట్టుకొనలేక రావణుడు తన మాయను విస్తరింప చేశాడు. ఇంకా తన మాయను ఎక్కువ చేశాడు. ఆ మాయలు శ్రీ రఘురాముని ముందు ఏమీ పని కానీ ఆ చేయలేదు. మాయలు ఈయన ముందర ఏం పని చేయాలి. లక్ష్మణుడు వానరులు ఆ మాయలను నిజమని నమ్మిరి. అది మిగతా వాళ్ళంతా కూడా ఈ మాయ నిజం అని అనుకున్నారు. మాయా ప్రభావం ఆ వానరుడు నిశాచర సైన్యముగా పెక్కుమంది రామలక్ష్మణుడు కాల్చిరి. కాబట్టి ఏం చేశారు, ఆ మాయా ప్రభావం వానరులు వానరు లేకుండా చాలా మంది రామలక్ష్మణుని చూశారు. బహు రామ లక్ష్మణ దేకి బహు రామ లక్ష్మణ దేకి మర్కట భాలు మర్కట భాలు మన అతి ఆపడరే మన అతి अपडरे अपडरे जनु चित्र लिखित लिखित समेता लक्ष्मण जहा सोतः चितवः करे निज सेना चकित विलोकी हसी सरचाप सजी कोसल धनी माया हरि हरि निमिषमहु हरषि सकल मर्कटानि వానరులు పెక్కుమంది రామలక్ష్మణుని చూసి విద్యాజ్వయములకు లోనేది. లక్ష్మణుడితో కూడా ఇక్కడి వారక్కడ భ్రమలో ప్రముఖులో ఈ దీంట్లో లక్ష్మణుడు కూడా ఆ మాయలో పడిపోయాడు. చిత్రములోని బొమ్మల వలె నిలబడిపోయింది. చిత్రములలో బొమ్మల్లాగా నిలబడిపోయాడు. తన సేనలు ఆశ్చర్య చెప్పులకు చూచి కోసలాధిపతి నవ్వి బాణములు సంధించి క్షణంలో ఆ మాయను తొలగించాడు. అది పాపం వీళ్ళు ఈ మాయకు లోనయ్యారని తెలుసుకున్న శ్రీరామచంద్రుడు ఒక బాణాన్ని ప్రయోగించాడు. మాయంతో తొలగి సమస్త వానరులను ప్రసన్నులైన సమస్త వానరులు ఆనందంగా ఉన్నారు. బహురి రామ సబ్ తన చితయి బోలే వచన గభీర గంధజుక్త దేకవు సకల శమిత భయే అతి వీర. అనంతరం అందరి వైపు చూసి శ్రీరాముడు గంభీరముగా పలికెను. అనంతరం వైపు చూస్తూ ఆయన గంభీరంగా రామచంద్రుడు మీరందరూ చాలా దస్సి ఉంటుంది కావున నాకును రావణుకును
మధ్య జరగబోవు గ్రంథలితమును చూడు. అది మీరు బాగా లెస్ ఉన్నారు. నేను రాముడు మీ ఇద్దరం యుద్ధం చేస్తాం, మీరు చూస్తూ ఉన్నాను. అయినా మీరు యుద్ధం చేయకుండా రామరావణ యుద్ధం. మహాదేవ్ మహాదేవ్ శుభమాగ్రహం. అన్నా అరే హ్యాపీ సాధ్యమైనంత వరకు. అందుకే మనం చదువుకునే వాటి మీద కూడా అమ్మా ఇంకోటి వచ్చారని ఇంకోటి ఇవ్వాలి, ఇది ఇవ్వకూడదు అమ్మా. నీకే చెప్తున్నాను, నువ్వు మంచి పని చేసావు కాబట్టి మెచ్చుకుంటున్నాను. అది కూడా తెలియదు. ఇప్పుడు మన పారాయణ పుస్తకాలు ఉన్నాయనుకో, ఇంకోటి ఇవ్వకూడదు. అలా శుభమాగ్రాభయం దీపం మేడం వస్తున్నారా? వాడికి కొండ కుంభం కలిగి కావాలి. గోర్ గోర్ సత్యం ఓం ప్రాణాయ స్వాహా బ్రహ్మణే స్వాహా దేవాన్ని ముఖే ఆజమన్యం మంగళ మహానిరాజన దీపం. బాలాంబికే భవరోగహరేశ్వర మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. భవరోగహరేశ్వరాయ నీలకంఠాయ తే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపందరయామి నీరాజనానంతరం శుద్ధ ఆపజ్ఞం సమర్పయామి నమస్కరోమి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఆది గృహస్థే గరుడ నిజ తపకుతుపేళగనుగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం పత్రములను పెట్టమే ఆదరముపగ పునరయాజిత వృత్తి సాంబ్రహ్మీజానుజస్య ప్రజాభిపరిపాలయంతం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యః శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు సర్వశివ పరివార ధర్మ బద్ధ మనోరథ ఫల కరోనా నివారణ ధర్మ సర్వం శ్రీకృష్ణ చరణారంగ గురవే కుసుమంజలి మహాదేవ మహాదేవ.
మహాదేవ మాస్టరు. మహాదేవ 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 సార్. మళ్ళీ మనం వచ్చే శనివారం కలుసుకుందాం. హ్యాపీ జర్నీ. అదే మన సింహాచలం ప్రదక్షిణ కోసం వెళ్తున్నాం. అవును సార్, చెప్పారు నేను. మహాదేవ్ మహాదేవ్ సార్. మహాదేవ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి మాధురి. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 అమ్మ శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ 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 తల్లి కన్నప్ప. మహాదేవ గురుగారు, ఆ సినిమాల పాటకు నేను అది ఎందుకు ఆమె దేవుని గురించి పాడితే ఇట్లా అనుకున్నా, చాలా అర్థం ఉంది గురుగారు అది కదా. కన్నుల పొరలు తొలగించి చూడవ స్వామి అని చెప్తారు. తెలుపరు స్వామి అంటే వాళ్ళ ప్రియుడు అప్పుడు అనుమానించింటాడు డబ్బు కోసం చేసుకుంటావని. వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఆయన పెద్ద భర్త పిల్లలు కూడా పెద్దవారి పిల్లలు తిట్టింటారు డబ్బు కోసం మన ఆయన చేసుకున్నామని. వాళ్ళందరికీ తెలియజేయమని ఇప్పుడు మీరు చెప్తే అది అర్థం అవుతుంది. అప్పుడు దేవుని గురించి ఆమె వాడింది అనుకున్నా కానీ నేను మహాదేవ మహాదేవ పాడింది. ఆమె మనసులో బాధ చెప్పుకుంది అట్లా. అది అది జ్యోతి సినిమాలో మహాదేవ. మహాదేవ మాస్టర్ గారు. మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు. మహాదేవ. ఏం చేస్తున్నారమ్మా? ఏమీ లేదు మాస్టర్ గారు, ఇంకా వంట చెయ్యాలి ఇక మీదట. ఎంతైంది టైము? 11 10 నిమిషాలకు 11 మాస్టర్. మీ కోడల్ని చూస్తారా? నన్నేం చూస్తారు కానీ మీ కోడల్ని చూడండి. మీ కోడల్ని చూసి ఆనందించండి. ఎందుకో ఏం చేసిందో, ఏదో ఏదో చేసే ఉంటుంది. ఏం చేయాలమ్మా, మేడం అయింది ఇప్పుడు. అవునవును. మహాదేవ మహాదేవ